ప్రతిపక్ష నేత వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్బన్ బ్యాంకు ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలడంతో ఎస్ఐ అశోక్ మరో చిన్నారికి గాయాలయ్యాయి. ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న ముందర వేదిక ఒక్కసారిగా కూలింది. దాంతో బొత్స ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడికి సెక్యూరిటీ రాగా తనకు ఏమీ కాలేదని, కింద పడిన వారికి సాయం చేయండి బొత్స సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి. ఈరోజు సిరిమానోత్సవం సందర్భంగా బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణకి ఈ రోజు కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆయన సిరిమాను చూడడం కోసం ప్రత్యేకంగా ఆయన కోసం వేసిన స్టేజ్ సడన్ గా కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ సురేష్ బాబు కానివ్వండి, మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, బొత్స సత్యనారాయణ, తన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండటంతో ఒకసారి స్టేజ్ కూలిపోయిన తర్వాత వాళ్ళందరికీ కింద పడిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ కుటుంబానికి పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే అదే సందర్భంగా అక్కడ ఉన్న టూ టౌన్ ఎస్ఐకి కాలుకి ఫ్రాక్చర్ అయింది. చిన్న అమ్మాయి మీద కూడా స్టేజ్ పడిపోవడంతో అమ్మాయికి కూడా చిన్న కాలు అయితే ఫ్రాక్చర్ జరిగింది. ఎమ్మెల్సీ సురేష్ బాబు కూడా దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించిన బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి బొత్స సత్యనారాయణ డిసిసిబి బ్యాంక్ ఆవరణలో కూర్చొని సిరిమానోత్సవం చూసేవారు. కానీ ఈ రోజుకి సంబంధించి సిరిమాను ప్రకటించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్ష పార్టీకి, బొత్స సత్యనారాయణ పార్టీకి ఎప్పుడు ఒకరి మీద ఒకరు వాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా బొత్స సత్యనారాయణ కుటుంబం అసలు సిరిమానికి రాకూడదనే నేపథ్యంతోనే ఇలాంటి టెంట్లు వేశారు. మరి లేదంటే మొదటి నుంచి ఎక్కడ చూసారో అక్కడే చూసేవారు కదా అనే ఆలోచన తెలియజేస్తున్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. విజయ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ పరశురామ్.
తెలంగాణ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఈరోజు చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుండి టీడీపీ సీనియర్ నేతలు బక్కని నరసింహులతో పాటు 10 మంది దాకా హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నేతలు కోరినట్టు సమాచారం.